మా ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ బ్రో. ఎందుకంటే సిస్టర్స్ అంటే మదర్ తర్వాత వాళ్ళే కదా మమ్మల్ని మంచిగా చూసుకునేది. నీకు రాఖీ కట్టలేకపోతాను రా ఈసారి. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు? అలేఖ్య. ఓకే, ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది కదా, మరి మీరు ఎవరైనా మీ తమ్ముళ్ళే కానీ అన్నలు కానీ ఎవరైనా మిస్ అవుతున్నారా? అవును, నేను మా తమ్ముడు మిస్ అవుతున్నాను, చాలా మిస్ అవుతున్నా. చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. మీ తమ్ముడు పేరు? నవీన్. ఓకే, ఒకసారి లైవ్ లో ఉంటూ మీరు మీ తమ్ముడికి కాల్ చేసి మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ చెప్పండి, ఎలా ఉంటుందో చూద్దాం. మా తమ్ముడు కాల్ చేస్తున్నా. కాల్ చేయండి. హలో. ఎక్కడున్నావురా? అవునా, రక్షాబంధన్ వస్తుంది కదరా, నీకు రాఖీ కట్టలేకపోతాను రా ఈసారి. నువ్వు దూరంగా ఉన్నావు కదరా. దూరంగా ఉంటే కట్టడం నేను బస్ బుక్ చేస్తా, వస్తున్నా, ఇంటికి వస్తా నేను. సరేరా అయితే. దూరంగా ఉంటే రాఖీ కట్టకపోవడం ఏంటక్క? అంటే దూరంగా ఉన్నావు కదా, కట్టడం కష్టమేమో. నీ రాఖీ మిస్ అవ్వనక్క, ప్రతిసారి కట్టుకుంటా. నీ రాఖీ మిస్ అవ్వనక్క, ప్రతిసారి కట్టుకుంటా. ఇంపార్టెంట్ వస్తున్నాను, బస్ బుక్ చేసుకుని వచ్చేస్తా. సరేరా, మరి జల్దీ రారా, మరి చాలా మిస్ అవుతున్నాను రా నేను. అక్క లవ్యక్క, అక్క లవ్యక్క. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు? అజ్జు. ఓకే, ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది కదా, మీకు ఎవరైనా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? ఇద్దరు అక్కలు ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు రాఖీ కడుతుంటారా? అంటే ఒకప్పుడు కడుతుండే, ఇప్పుడు వాళ్ళందరూ చెన్నైలో ఉన్నారు. వాళ్ళని మిస్ అవ్వడం మీకు ఏమన్నా అట్లా బాధ అనిపిస్తుందా? ఎవ్రీ ఇయర్ మిస్ బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే సిస్టర్స్ అంటే మదర్ తర్వాత వాళ్ళే కదా మనల్ని మంచిగా చూసుకునేది. సో ఆ బాధ అనేది ఉంటుంది. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ అనేది దాన్ని తిరగడం వల్ల మిస్ అవుతున్నాం బాగా. ఓకే, అంటే ఇప్పుడు రక్షాబంధన్ గురించి మీ ఓన్ వర్డ్స్ లో ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? రక్షాబంధన్ అంటే బంధం. రక్ష అంటే ప్రొటెక్షన్. ఒక అన్న ఒక అక్కకి ఒక చెల్లికి రక్షణ ఇవ్వడం అంటే ఇట్ మీన్స్ మన సొంత చెల్లికి మన సొంత అక్కకే కాదు, ఎవ్రీ మూమెంట్ ట్రీట్ లైక్ యాజ్ సిస్టర్, యాజ్ ఎ మదర్, లైక్ మనం చూసుకోవాలి. సో నా ఒపీనియన్ వచ్చేసి ఇప్పుడు రక్షాబంధన్ అంటే మన ఇంట్లో ఉన్న అక్కల్ని చెల్లెల్ని మంచిగా చూసుకుని బయట పోయే అమ్మాయిని విజిలేసి ఆ అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టడు, అది అది రక్షాబంధన, అది అనిపించుకోదు. ఫస్ట్ నీ హిమ్సెల్ఫ్గా నువ్వు ఉండి, ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు జోక్ చేసుకొని ఒక అమ్మాయి గురించి మాట్లాడుకొని తను కూడా ఫన్నీకి తీసుకుంటే ఇట్స్ ఓకే. కానీ ఎవరో తెలియని అమ్మాయి మీద తన కామెంట్ చేసి తనని ఏడిపించి తన అన్కంఫర్టబుల్గా చేయడం అనేది ఇట్స్ బ్యాడ్. సో నీకు అలాంటి మెంటాలిటీ మైండ్ సెట్ వచ్చినప్పుడు నువ్వు రక్షాబంధన్ కట్టించుకోవడం వేస్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది. ఓకే, అండ్ రీసెంట్ గా ఇప్పుడు కోల్కతాలో మౌమిత ఇన్సిడెంట్ కేసు నడుస్తుంది, మరి ఆ కేసు గురించి మీరు ఏమంటారు? ఆ కేసు గురించి అంటే మీరు టెంపర్ మూవీ చూసారా? అందుట్లో ఎన్టీఆర్ ఒక డైలాగ్ ఉంటుంది, ఈ దేశంలో ఉన్న ఫ్రీడమ్ మనకి ఏ దేశంలో లేదు అని. సో ముందు మనకి లా సిస్టమ్ నుంచి కరెక్ట్గా ఒక రేప్ చేశాడు అని చెప్తే ప్రూఫ్ అయిందంటే అట్ ద సేమ్ టైం ఉరి తీసేయండి. సో ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ యూ, ఇట్స్ నాట్ అదర్ పర్సన్, ఇట్స్ నాట్ ఎ పొలిటీషియన్ సన్, ఇట్స్ బిజినెస్ మ్యాన్ సన్. నో వన్ కెన్ ట్రీట్ లైక్ ఈస్ ఎ బిగ్ పర్సన్, హీస్ ఎ స్మాల్ పర్సన్. ఎవ్రీవన్ ఈక్వల్ టు ద లా. సో అందరిని ఒక రకంగా ట్రీట్ చేయండి, తప్పు చేసినప్పుడు ఉరి తీసేయండి. సో ఇప్పుడు అదర్ కంట్రీస్లో చూసుకుంటే, ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూసారు, దుబాయ్ ఈజ్ ద మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీ అని చెప్పేసి. అక్కడ అలా సిస్టమ్స్ అలా ఉన్నాయి, తప్పు చేస్తే జైల్లో పెట్టేస్తారు, ఏదైనా రేప్ జరిగితే ఆన్ ది స్పాట్ చంపేస్తున్నారు. సో మన దగ్గర కూడా అలా తీసుకురండి. ఇప్పుడు ఒక అమ్మాయి తనకు నచ్చినట్టుగా ఉంటుంది, ఒక అబ్బాయి తనకు నచ్చినట్టుగా ఉంటున్నారు. సో అది బేస్డ్ అప్ వాళ్ళ బిహేవియర్. అంతేగాని అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుని ఒక అమ్మాయిని జడ్జ్ చేయడం తప్పు, ఒక అబ్బాయి ఇలా బట్టలు వేసుకుని చెప్పి ఒక అబ్బాయిని జడ్జ్ చేయడం తప్పు. సో బేసికల్గా
మనం ఉండే తీరులో మనం ఉండి, మన పద్ధతిలో మనం ఉండి, మనం హ్యాపీగా మన ఫ్యామిలీ, మన పని మనం చేసుకుంటే సో ఎవ్రీ వన్ ఇస్ హ్యాపీ. మీకు ఎవరైనా రాఖీలు అట్లా కడుతున్నారా? ఉన్నారు బ్రో, అక్కగారు ఉన్నారు. ఓకే. ఓకే. ఎవ్రీ ఇయర్ మీరు మీ మధ్య అంటే రాఖీ కడుతున్నప్పుడు మీరు ఏమైనా గిఫ్ట్ షేర్ చేసుకోవడం అంటే ఏమైనా ఉంటుందా? ఎబ్బే అలాంటి అలవాటు ఏం లేదు బ్రో. ఏదో కట్టేస్తుంది మనం రామ్ రామ్ సెట్జీ అంతే. ఏదో కట్టేస్తుంది మనం రామ్ రామ్ సెట్జీ అంతే. అంతేగా అంతేగా. ఓకే. ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎలా ఉంటుంది? ఇక లైక్ ఎప్పుడైనా మా ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ బ్రో, ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటాం. అలా ఉంటేనే బాగుంటది. ఓకే. అంటే ఇప్పుడు అంటే మీ వర్డ్స్ లో ఒక రక్షాబంధన్ అనే దాని గురించి ఏదైనా ఒక 2-3 మాటల్లో చెప్పగలరా? రక్షాబంధన్ అంటే బ్రో మెయిన్గా ఇక వాళ్ళని కేర్ చేసుకోవడమే బ్రో. అంటే ఓన్లీ ఆ రక్షాబంధన్ రోజు ఒక్కరోజే కేరింగ్ తీసుకోవటం, వాళ్ళ గురించి ఆలోచించడం కాదు. అలానే ఇయర్ మొత్తం ఇక మనం ఉన్నంతకాలం వాళ్ళని సేఫ్గా చూసుకోవాలి అంతే బ్రో. కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మౌమిత మీద. సో అమ్మాయిల మీద ప్రొటెస్ట్ గా చాలా మంది డాక్టర్లు కానీ అంటే ఒక డాక్టర్కి ఇలా జరిగిందని అంటున్నారు. అండ్ దట్టు ఒక అమ్మాయిల మీద సేఫ్టీ లేకుండా పోయింది ఈ సమాజంలో. రాఖీ రోజు అంటే అందరూ అక్కచెల్లెతో రాఖీ కట్టించుకుంటారు. అండ్ నెక్స్ట్ డే ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? అవును బ్రో, ఇది చాలా బాధాకరమైన విషయమే. కాకపోతే ఇలాంటి దాని గురించి గవర్నమెంట్ కూడా కేర్ తీసుకోవాలి. ఇప్పుడే కొంచెం ఫోకస్ చేశారు, ఇక ఫ్యూచర్లో ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాం. हाय ब्रो, హాయ్ బ్రో. तुम्हारा नाम? पुनीत, पुनीत. किधर से हो? कर्नाटक. कर्नाटक. अच्छा, आप रक्षाबंधन मनते हैं? हाँ करते हैं. अच्छा, ओके. तुम्हारे को तुम्हारी दीदी का रिलेशन कैसा रहता? बहुत अच्छा है. तो तुम्हारी दीदी दोनों मिलके खेलते ना? हाँ. खेलते समय में तुम्हारी दीदी को मारते, तुम्हारी दीदी कैसा रिएक्शन लेते? गुस्सा में आते. हाँ? गुस्सा में आते. हाँ. और बोलो. गुस्सा में आते मारने का जैसा. मार लेते. अच्छा, तुम राखी मनाते हैं ना? हाँ बनाते. मनाते. ओके. तुम्हारी दीदी को राखी बांधने से तुम क्या गिफ्ट देते? वाच पेज देते. हाँ? वाच देते. वाच? वाच पैसा वो ये देते. अच्छा. हाय ब्रो, हाँ हाय ब्रो. आपका नाम? योगेश. योगेश योगेश. योगेश. तुम्हारे को तुम्हारी दीदी का रिलेशन कैसा रहता? अच्छा है मगर सब बोलने के आगे नहीं है. अच्छा है सर. अच्छा ठीक है. तुम्हारा दीदी को तुम्हारे को ऐसो बेस्ट मोमेंट? बेस्ट मोमेंट बोले तो चाइल्ड लाइफ. छोटा था ना, खेलते थे घूमते थे वैसा वैसा, इसलिए बहुत अच्छा सा महसूस होता है. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరమని తమ సోదరులకు రక్షా సూత్రం కడతారు. తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ, వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు. రక్షాబంధన్ జరుపుకునే ప్రతి ఒక్కరికి వంశీ టీవీ తరపు నుండి రాఖీ శుభాకాంక్షలు.